వీళ్ళిద్దరు పైనుంచి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ స్తంభాలు ఎందుకు ఇలా పడిపోయినాయి అనుకుంటున్నారా? హలో హలో హలో, నేను నరేష్ మదికొండ. మాది రంపచోడవరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చిన్న విలేజ్ మాది. బయటికి చూస్తే మొత్తం మబ్బేసి మొత్తం ఊరిని మొత్తం కప్పేసి ఉంది. గాలి వేస్తుంది. అప్పుడు ఇది వర్షాకాలం తెలియదు, సమ్మర్ తెలియదు. బయటికి చూస్తే వ్యూ చాలా బాగుంది. మేఘాలకు కూడా అర్థమైపోయినట్టుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి పడుకోవడానికి. అనుకున్నాను 3 డేస్ నుంచి కరెంట్ లేదు మా ఊర్లో. బయటికి చూస్తే ఏమైంది మాయ అని మా మాయకడిగితే స్తంభాల మీద చెట్లు పడిపోయినాయి కదా, తెలియదా ఇంకా అని అన్నాడు. సరే స్తంభాల దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. స్తంభాల దగ్గరికి మా ఊరు నుంచి కొంచెం వెళ్ళాలంటే ఊరు చివర స్తంభాల దగ్గరికి వెళ్ళిపోయాను. చూస్తుంటే మొత్తం పెద్ద చెట్టే పడినట్టు ఉంది. మా ఊళ్ళో అప్పుడే మొత్తం కర్రలు పోగులు వేసేసారు. మేము మంటలకి కట్టెలే వాడతాం, మేము కట్టెలు అంటాము. అంతా ఒక్కొక్కడు ఒక పోగు వేసేసుకున్నాడు. స్తంభాలు బాగా వంగిపోయాయి. ఇంక ఇది రావడానికి చాలా టైం పడుద్ది. ఇంక 3 డేస్ కరెంట్ అయినట్టే. ఇదే పెద్ద లైన్ తెగిపోయింది. ఇది చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. మరి ఇదే పట్టుకునేది, ఈ టైం ధైర్యం చేసి పట్టుకుని ఈ టైంలో కరెంట్ ఇచ్చారంటే మాడి మసిబొగ్గ అయిపోతాను అనుకుంటున్నాను. లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ వర్షం నాని ఫీవర్ తెచ్చేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. తీర్చుతే చాలా పెద్ద వర్షం కొడుతుంది. మొత్తం గాలి తుఫాన్లో కొడుతుంది. నాకు చిన్న భయం. మా ఇంటి పక్కన పెద్ద చెట్టు ఉంది కదా, మా ఇంట్లో పడిపోద్దని. మా వేప చెట్టు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. మన యూట్యూబ్లో రీచ్ వెళ్ళట్లేదు. కొంచెం మీరే లైక్ చేసి కామెంట్ చేయండి మామ. అదే చూపించగా వీడియో ఫస్ట్లో మా ఊళ్ళు వర్షం పడిందని ఇంట్లోపటికి వాటర్ వచ్చేస్తున్నాయని పైన బరకం కప్పుకుంటున్నారు. ఈ బరకం కప్పుకుంటే చాలా మట్టు కాపుద్ది, మట్లు పాడైపోయాయని. బయటికి చూస్తే బండి పడిపోయింది. పెద్ద పెద్ద చెట్లే పడిపోతున్నాయి. బండి పడుతుంటే అనుకుంటున్నారు. మరి ఉంటా మరి.